ప్రభునందు దేవుని పిల్లలారా, 17వ మోసే సుఖోపవాస కూటములోనికి వచ్చిన మనందరము గతించిన 16 దినములు 16 అధ్యాయములు ధ్యానము చేసి అనేక విషయాల ద్వారా బలపరచబడినట్లు ఈరోజు నిర్గమకాండం 17వ అధ్యాయం కూడా ధ్యానము చేసి అన్ని విషయాల్లో మనం నేర్చుకుందాము. మరి ఈ అధ్యాయము ధ్యానములో రక్షణ, సంరక్షణ, ప్రకటన కనబడుతుంది. ఏం కనబడుతుంది? రక్షణ, సంరక్షణ, ప్రకటన, ఇంకా చెప్పాలంటే ప్రవర్తన కూడా కనబడుతుంది. ఇంకా ప్రవర్తన గనుక ఈరోజు అంశము రక్షణ, సంరక్షణ, ప్రకటన, ప్రవర్తన. అంటే ఈరోజు మనం రక్షణ గురించి తెలుసుకోవాలా, రక్షణ పొందాలా? సంరక్షణ గురించి తెలుసుకోవాలా, సంరక్షించే నేర్చుకోవాలా? ప్రకటించేది నేర్చుకోవాలా? అర్థమైందమ్మా? మరి ప్రవర్తన కూడా నేర్చుకోవాలా? నేర్చుకోవాలంటే మరి ముందుగా రక్షణ పొందాలా. అనేకులు రక్షించాలి. నేర్చుకొని రక్షించడానికే మనము ఆ యొక్క సంరక్షణ, మరి దేవుని పిల్లారా, ఇంకా ప్రకటన, ప్రవర్తన కలిగి ఉండాలి. అవి కలిగి రక్షణ పొంది అనేకులు రక్షించేవారుగా ఉండాలని దేవుడు తన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ధ్యాన వాక్యాన్ని మనకి ఇచ్చినాడు ఈ పండుగ ద్వారా. మంచిది దేవుని పిల్లారా. రక్షణ గురించి మనం తెలుసుకున్నట్లయితే మరి దేని నుంచి రక్షణ అనే విషయం చూస్తే ఈ అధ్యాయంలో మరి యుద్ధం కనపడుతుంది. ఆ యుద్ధం అనేది దేవుని పిల్లారా మనం గమనిస్తే 16వ వచనంలో 17వ అధ్యాయం 16వ వచనంలో అమోరీయులకు ఇజ్రాయేలీయులకు ఎప్పుడు యుద్ధమేనంట. కానీ యుద్ధం ఎవరు చేస్తారంట? మనము గతించిన వారంలో విన్నాం కదా, యుద్ధము యెహోవాది, విజయము మనది. ఈ విజయం మనం పొందాలంటే మరి యుద్ధం ఎవరు చేయాలా? దేవుడే చేస్తాడు. దేవుడు చేయాలంటే దేవుని పిల్లారా ఇక్కడ ఏం జరిగింది? ఈ యుద్ధము చేసేటప్పుడు ఇజ్రాయెల్ని రక్షించడానికి మోసే ఏం చేశాడు? 17వ వచనం 9వ వచనంలో చూస్తే ఆ యొక్క యెహోషువని పిలిచినాడు. యెహోషువని పిలిచి మరి ఆ యొక్క యుద్ధ బాధ్యత అంతా అప్పగిస్తున్నాడు. నువ్వు పలానా జనాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధము చేయి, నేను మరి దేవుని కొండ మీదకి, దేవుని పాదాల దగ్గరికి సమీపంగా వెళతాను, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి మోసే ప్రవక్త చెప్పినాడు. చెప్పినప్పుడు దేవుని పిల్లారా మరి ఆ యొక్క యెహోషువ వెళ్ళినాడు, యుద్ధం చేసినాడు. అయితే దేవుని పిల్లారా ఆ యుద్ధానికి, ఆ విజయానికి మరి కారణము ఏమిటిది? రక్షింపబడిన మోసే, ఇంకా ఆ మోసే ద్వారా దేవుడు మాట్లాడితే మరి దేవుని పిల్లలు సంరక్షించిన బండ, ఇంకా ప్రకటించిన మోసే, ప్రకటించగా విన్న యెహోషువ మనకు కనపడతారు. బాగా గమనించండి దేవుని పిల్లారా. ఆ ప్రకటన విని ఇక యెహోషువ వెళ్ళి యుద్ధము చేశాడు ఆయన బాధ్యత ప్రకారంగా. యుద్ధము చేసినప్పుడు విజయాన్ని యొక్క అధ్యాయంలో మనము పొందినట్లు మనము చూడగలము. గనుక దేవుని పిల్లారా మరి యెహోషువ అనగా అర్థం ఏమిటంటే విజయం అన్నది, యుద్ధము యెహోవాది అనగా దేవునిది అన్నట్టుగా దేవుని పిల్లారా బాగా గమనించాలి. మరి యుద్ధము చేసినప్పుడు మరి ఎవరితో చెప్పినాడు మోసే ప్రవక్త? యెహోషువతో చెప్పినాడు. యెహోషువ అనగా రక్షించువాడు యెహోవాయే అర్థం. యెహోషువ అనగా రక్షించువాడు యెహోవాయే. ఆ యెహోవా ఈరోజు నన్ను ఎలాగ రక్షిస్తున్నాడు? అదే దేవుని పిల్లారా మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభువారు గర్భంలో ఉన్నప్పుడే పాపము లేకుండా దేవుడే కనికిన మహిమ గర్భంలోనికి వెళ్ళినాడు ఆత్మరూపంలో.
వెళ్ళి శరీర మాంసాలు ధరించుకుంటున్నాడు. అందరిలాగా 9 నెలలు మొయ్యాలి, ఆ తల్లి ప్రసవించాలి, రక్షకుడు ఈ లోకంలో పుట్టాలి. ఎందుకు అన్న విషయం అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 1:21 చదువుతారా? ఆయన ఎందుకు పుట్టాడంటే ఆయన ప్రజలను పాపం నుండి రక్షించడానికే ఇలాగ జరుగుతున్నది అంటాడు. ఉందామా అక్కడ? ఉంది. నోటితో చెప్పమ్మా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లారా, మరి రక్షకుడు ఎవరు? దేవుడు. సాతాను యుద్ధము చేసి సాతాను నుండి మళ్ళీ విడిపించి, సాతాను కలుగు చేసిన ఆదిమాల నుండి వచ్చిన జన్మ పాపము, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న సమస్త పాపములను మరి దేవుని పిల్లారా నుండి రక్షించి, పాపం నుండి వచ్చే మరణము, శాపము, నరకము తప్పించి మోక్షమును సురక్షితంగా నిత్య జీవం ఇచ్చి మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరు చెప్పండి అమ్మా? ఎవరమ్మా దేవుడు? యేసుక్రీస్తే. ఎప్పుడు కలుగుతున్న రక్షణ? యేసుక్రీస్తే మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు, మన పాపను రక్తంగా చనిపోయి తిరిగేసిన దేవుడు అని చెప్పి తెలుసుకొని నమ్మి రక్షణ, నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ తెలిసిపోయింది కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రెండోది బాగా గమనించండి, మరి సంరక్షణ. మరి అధ్యాయంలో సంరక్షణ ఏం కలుగుతుంది? కనబడతా ఉంది. ఆ యొక్క శత్రువుతో యుద్ధం చేయాలంటే ఏం కావాలా? ద్రాహములో ఉన్నప్పుడు నీళ్ళు కావాలా? మరి నీళ్ళు లేవు ఆ యొక్క అరణ్యములో. ఇంకా వెళతారు, అమరేలతో యుద్ధానికి వెళ్ళాలా. వెళ్ళే ముందు ద్రాహం తీర్చుకో. ద్రాహంకుంటే యుద్ధం చేయగలుగుతారా? చేయలేరు. అలాగే దేవుని పిల్లారా, అక్కడ మోసే ఏం చేసినాడు? దేవుని ప్రార్థించినాడు. దేవుని ప్రార్థిస్తే దేవుడు ఏం చూపించినాడు? ఆ ఓరేబు ఆ యొక్క బండపైన ఉంది, మరి వెళ్ళు, ఆ యొక్క బండ కొట్టు, నీ కట్టెతో నీళ్ళు వస్తాయని ప్రజలు 30 లక్షలు కూడా తాగుతారన్నాడు. బండ కొడితే నీళ్ళు వస్తాయమ్మా ఎక్కడన్నా? కానీ దేవుడు అనుకుంటే వస్తాయి. దేవుని పిల్లారా, మరి మోసే దేవుడు చెప్పినట్టు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పినట్టు చేసినాడు. చేయగానే ఏమైంది? అక్కడ నీళ్ళు వచ్చినాయి. 30 లక్షల మంది ఆ యొక్క నీళ్ళు తాగి ద్రాహము తీర్చుకున్నారు. మరి బండను బట్టి మనం చూస్తే ఈ రోజుల్లో మనల్ని కూడా సంరక్షించేది యేసుక్రీస్తు ప్రభువుని, ఆ దేవుడు యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి రక్షించే దేవుడే సంరక్షిస్తాడని కూడా మనకు తెలియబడతా ఉంది. ఎలాగంటే దేవుని పిల్లారా, అదే తెలుసుకున్న పౌలు భక్తులు అంటాడు 3 కొరింథీ సంఘంతో 10:4 బండ క్రీస్తేనని. బండ క్రీస్తే. దేవుని పిల్లారా, అంతేకాదు ఆ బండలాగా దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి కొట్టబడతాడని. కొట్టబడక నీళ్ళు రాలే కదా, కర్రతో కొట్టేప్పుడే నీళ్ళు వచ్చినాయి. అలాగే కొట్టబడతాడని యెషయా గ్రంథంలో 53:5 మరి యెషయా ప్రభు ద్వారా దేవుడు రాయించి ఉన్నాడు. నేను ఈ నీళ్ళు ఇక్కడ ఇలకిచ్చేదే కాదు, ఈ నీళ్ళు తాగి చచ్చిపోతారు ఒకరోజు, యువత విజయం ఇచ్చినా కూడా, కానీ నేనే యేసుక్రీస్తుగా వచ్చి కొట్టబడతాను. ఆ కొట్టబడినప్పుడు నా రక్తం అంతా కారుతుంది. నా రక్తంతో మీరు కడగబడి పాపాన్ని ఒప్పుకుంటే పాపాన్ని బట్టి వచ్చే మరణము, శాపము, నరకము తప్పిపోతాయి, మోక్షం, నిత్య జీవం వస్తుంది అని చెప్పి ఏం చేసినాడు? ఇంకా స్వస్థ కూడా కలుగుతుంది. ఆ రక్తం కారడానికి 39 కొడత కొట్టబడతాను అని యెషయా ప్రభుతో చెప్పి రాయించినాడు. అది దేవుని పిల్లారా, చూడండి, ఇశ్రాయేలీయులకు ఇట్లా అన్ని జనానికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు కనపడతాడు. ఎందుకంటే అలాగో కొట్టబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. దేవుడు కాబట్టి మోసేను అక్కడ మధ్యవర్తిగా నడిపించినాడు, నీళ్ళు తెప్పించినాడు. ఇక్కడ ఆ యొక్క బండ ఎలాగో కొట్టబడిందో, కొడితే నీళ్ళు వచ్చినాయో, అలాగే మన పాపాలు, శాపాలు కడగడానికి, రక్తం రావడానికి 39 కొడదెబ్బల చేత కొట్టించుకొని ఆయన రక్తమంతా కార్చినాడు. 3 మేకల చేత చిలువకు కొట్టినప్పుడు రక్తమంతా కారింది. ముళ్ళ కిరీటం కొట్టినప్పుడు రక్తమంతా కారింది. దేవుని పిల్లారా, ఆ రక్తమే నా పాపాన్ని కడిగేదని ఎవరైతే తెలుసుకొని ఆ రక్తముతో కడగబడతారో, పవిత్ర పరచబడతారో వారే పాపం చేయకుండా జీవిస్తే మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారని చెప్పి దేవుడు అలాగా మరి కొట్టబడి ఉన్నాడు. అంతేకాదు దేవుని పిల్లారా, క్రీస్తు ఇశ్రాయేలుకు ద్రాహము తీర్చినట్లు మరి యుద్ధానికి కావలసిన దీవెనలు అందించడానికి సంఘానికి కూడా అందించాడు. ఏమని తెలుసా? పరిశుద్ధాత్మను.
రానివ్వడమే కాకుండా చనిపోవడమే కాకుండా తిరిగి లేచి ఇదిగోని వెళుతున్నాను మీకు ఆదరించడానికి ఎన్ని నేర్పడానికి పరిశుద్ధాత్మను పంపుతానని ఆ రోజే కీర్తన కాడుతూనే తెలియపరిచి ఉన్నాడు. చదవమ్మ కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 41-42 వచనాలు చూస్తే అక్కడ తెలియపడుతుంది. దేవుని పిల్లారా, కీర్తన 105వ అధ్యాయం 41-42 వచనాలు. బండను చీల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చాను, ఎడారులో ఏర్లై పారింది. అక్కడ చూసినారా? దేవుడు అలాగే చేయడానికి కారణం ఏమిటిది? పరిశుద్ధ వాగ్దానం చేసినాడు. ఎవరికి? అబ్రాహాముకు. అయితే దేవుడు అబ్రాహామును ఆ వాగ్దానం గుర్తు చేసుకొని దేని పిల్లారా వాళ్ళకి అలాంటి కార్యం చేసినాడు. ఈరోజు అన్ని జనులైన భూలోకంలో ప్రతి ఒక్కరికి కూడా అలాంటి కార్యం చేయడం కోసం, పరిశుద్ధాత్మ నింపడం కోసం, పాపము అవసరమే లేకుండా ద్రాహము తీర్చడం కోసము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు వాగ్దానం చేసినాడు. ఆయన చేయవలసిన పని చేస్తూ వెళ్ళిపోతూ మూడవదిగా నేను వెళతాను మీ స్థలం సిద్ధపడడానికి, మీరంగా పాపాలు ఒప్పుకోండి, ఆత్మను పొందండి, ఆత్మకార్యాలు జరిగించండి, తెలియని వారికి ప్రకటించండి, అలాంటి ప్రవర్తన కలిగి జీవించండి, పరిశుద్ధాత్మను పొందండి. అబ్రాహాము చేసిన వాగ్దానము నెరవేర్చిన ఇదిగో నేను కూడా మీకు ఆ రోజు పరిశుద్ధ వాగ్దానం నెరవేర్చినట్లు పరిశుద్ధాత్మను పంపుతానని చెప్పి కూడా చెప్పి ఉన్నాడు. అలాగే దేని పిల్లారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఇదే మాట కనబడతాయి. త్వరగా చదవండి, సమయం చాలా అయిపోయింది. యెషయా గ్రంథం 53:4-5 వచనాలు. నిశ్చయముగా మన రోగాలు భరించాడు. నమ్మాలమ్మా, యేసయ్య మన రోగాలు భరించాడు. నమ్ముతున్నావమ్మా? అమ్మ నమ్ముతున్నారా? నిర్మల నమ్ముతున్నావా? ఏడుస్తున్నావా? నమ్మకనే ఏడుస్తున్నావు, నమ్మితే ఏడ్చవు. నమ్మితే ఏడ్చవు. ఈ మాట నిశ్చయంగా మన రోగాలు భరించినాడు యేసుక్రీస్తు దేవుడు. ఎవరు భరించాలి ఆయన కాకుండా? ఇంకా మన వ్యసనాలు, రోగాన్ని బట్టి, మరణాన్ని బట్టి వచ్చే, నరకాన్ని బట్టి వచ్చే వ్యసనాన్ని ఆయన ఏం చేశాడమ్మా? సహించినాడు. అయినా కూడా మొత్తపడిన వాడుగా, దేవుని వల్ల బాధింపబడిన వాడిగా, శ్రమనొందిన వాడిగా మనం అతను ఎంచితిమి. చూసినారా? ఆయన ఎందుకు శ్రమ పొందాడో తెలియక ఏందో శ్రమ పడిన వాడిగా, దేవుని చేత బాధింపబడిన వాడిగా చాలామంది మూర్ఖులు ఎట్లా అనుకుంటున్నారు. ఎవరు చెప్పినా కూడా మీ దేవుడు ఇలాగా కొట్టబడినాడు, దేవుడు ఇంటికి అవుతాడు అనుకుంటున్నారు. అరే దరిద్రుడా, తెలుసుకున్నవారు ఏం చెప్తున్నారు? ఒరే దరిద్రుడా, విమర్శించడం కాదురా, నీ వ్యసనాలు వహించారా, నీ ఆరోగ్యము భరించాడు ఆయన నిశ్చయంగా. అందుకే అలా కొట్టమని చెప్పి చెప్పగలుగుతున్నారు తెలుసుకున్నవారు. తెలియని వారు చెప్పలేకపోతున్నారు. నిజమే కదా, ఆయనే కొట్టమన్నాడు, అందుకే మనకు రోగాలు పోలే అనుకుంటారు. ఇది తెలుసుకుంటే రోగాలు సెకండ్లు ఎగిరిపోతాయి. మనము నిమిషంలో సెకండ్లు ఎగిరిపోతుంది. ఇంకా చూడమ్మా, త్వర చదువు. మన ఎత్తిదాన్ని బట్టి ఆయన కొట్టమన్నాడు, గాయపరచమన్నాడు. మన యొక్క దోషాన్ని బట్టి అలగొట్టమన్నాడు. ఏదో దోషం లేకుండా చేయడం కోసం, మనకు సమాధానం ఇచ్చేదాని కోసం ఆయన ఆ శిక్ష అతని మీద పడింది. మన శిక్ష తప్పించి సమాధానం ఇచ్చేదాని కోసం. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చూసారా దేవుని పిల్లారా, ఈరోజు ద్రాహం తీర్చడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఎన్ని మాట్లాడడం కోసం ముందుగానే ఆయన కార్యాలు చేసి పెట్టినాడు. ఎన్ని తెలియపరచడం కోసము పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువుగా మనకు బోధించేట్లుగా పరిశుద్ధాత్మను పొంది మనకి యొక్క మాటను తెలియబడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 7:35 వచ్చి 38 వచ్చి కొన్ని మాటలు త్వరగా చదవండి. యోహాను సువార్త 7:35-38 వచనాలు. అందుకు యూదులు 7:35 చూడమ్మా, చూడు అదేనా? చదవమ్మా.
దేవునికి మహిమ కలుగును గాక. చూసినారా యేసు ప్రభువారు చెప్పిన మాట? ఆయన చనిపోయినప్పుడు చెదిరిపోయిన జనమంతా ఉండారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ చెదిరిపోయిన జనమంతా ఉండారు. వీళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళగలడా? నేను వెళ్ళిన చోటకి మీరు రాలేరని చెప్పినాడు కదా. ఈ మాట ఎందుకు వీళ్ళు గుర్తు చేసుకో అని ఆయన చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ వచ్చినారు. అర్థమైంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎద్దకు ఇప్పుడు వెళ్ళలేరు, కానీ మళ్ళీ రాగలరు అన్నాడు. ఎప్పుడు వెళ్ళలేరు? ఆయన బ్రతుకున్నట్టు ఆయన చేసే పనులన్నీ మీరు చేయలేరు. నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఖచ్చితంగా చేయగలుగుతారు, నా దగ్గర రాగలుగుతారు, చేయగలుగుతారు, చేసి మోక్ష రాజ్యానికి రాగలుగుతారు. మరణాన్ని తప్పించుకుంటారు, నిత్యనరకం తప్పించుకుంటారు, శాపం, కీడు, దోషం, రోగం అన్నీ కూడా తప్పించుకుంటారు, మరణం తప్పించుకుంటారు, నిత్యజీవం పొందగలుగుతారు. ఆ మాట వారికి అర్థం కాలేదు. ఆ మాట ఈదులు అనుకుంటున్నారు. ఈయన గురించి ఎలాగా సరిగా వారికి ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి నాకు ఏమనిస్తానన్నాడు? శరీరంతో కాదు కానీ ఆత్మను పంపి మాటల్ని కూడా తెలియపరుస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం మధ్యలో మాట్లాడా చూడండి. 20:22. ఆయన ఈ మాట చెప్పిన వారిని ఊది పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెప్పిన మాట ప్రకారంగా ఏం చేసినారు? ఊది పరిశుద్ధాత్మను పొందినారు. ఊది ఆ రోజు నరుల్లోనికి జీవాత్మ చేయడం కొరకు దేవుడు ఆదాములకు ఏం ఊదినాడు? నరుడు జీవాత్మ చేయడం కోసము ఊదినాడు ఆయన యొక్క ఊపిరిని. ఆయన ఊపిరే ఆత్మ, పరిశుద్ధాత్మ. జీవాత్మ అయినాడు నరుడు. అయితే జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మల జీవాన్ని పోగొట్టుకున్న మానవునికి ఈరోజు జీవాత్మ నింపడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చి జీవాత్మను అనే ద్రాహాన్ని తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం వరకు చూస్తే ఆ రోజు ఆది అపొస్తలులు దేవుని పిల్లారా బాగా గమనించండి, మోకరించినారు, మోకరించి ఆత్మను పొందినారు. ఆత్మను పొందుకున్న శక్తి వచ్చింది. యేసుప్రభువు చెప్పినట్లు శక్తి వచ్చినాక వాళ్ళు దేశాలకు నడిచి వెళ్ళినారు. ఈ రోజుల్లో ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి పోవాలని నడవాలని ఎంతో కష్టపడతాం. ఆ రోజుల్లో ఏమి లేవు, ఆటోలు, సైకిళ్ళు ఏమి లేవు. ఏమి లేకపోయినా సముద్రాల మధ్యలో మరి ఈదుకుంటూ సముద్రాల మధ్యలో మరి మధ్యలో రకరకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత. ఆ రోజు బండలో నీళ్ళు తాగి అమరులతో విజయాన్ని ఎలాగ పొందిన ఇజ్రాయేలీలు ఈరోజు అన్యజనం కూడా పరిశుద్ధ వాగ్దానం బట్టి గుర్తు చేసుకొని దేవుడు మరి యేసుక్రీస్తుగా వచ్చి చెప్పిన ప్రకారంగా కొట్టబడి ఏం చేశాడు? చనిపోయి తిరిగి పరలోకానికి వెళుతూ ఆత్మను పొందని చెబుతూ పొందుతాన్ని కూడా అనేక వాగ్దానాలు మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా, మూడవదిగా మనము చూస్తే మరి రక్షణ, ఇంకా సంరక్షణ, ప్రకటన, ఇంకా అంశం చెప్పండి, ప్రవర్తన అన్నట్టుగా మోసే ఏం చేసినాడు? ప్రకటించినాడు ఆ రోజు పెద్దలకు బండన కొట్టేటప్పుడు. ఈరోజు యుద్ధం కోసము మరి యోషువకు ప్రకటించినాడు. ప్రకటన ప్రకారంగా చూసినారు, చేసినారు. అయితే మోసే ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేస్తారని చెప్పి గమ్మనున్నాడా? గమ్మన లేడు. దేవుని పిల్లారా, చాలా మంది ఈ రోజుల్లో దైవ సేవకులు చేర్చే సంఘం చేయదు, సంఘం చేస్తే దైవ సేవకులు చేయరు. దైవ సేవకులను చూసి సంఘం చేసేవారుగా ఉండాలి. అందుకే మోసే ప్రవక్త ప్రకటించినాడు. ఆ తర్వాత మరి దేవుని పిల్లారా దేవుని యొక్క కొండకి వెళ్ళి ప్రార్థించినాడు. ప్రార్థించినప్పుడు దేవుని పిల్లారా అక్కడ ఏం జరుగుతుందని తెలుసునా? ఆ యొక్క శత్రువులకే విజయం కలుగుతూ ఉంది. అది చూసినారు ఎవరు? ఆ యొక్క హనోకు, అహరోను, హనోకు కాదు, అహరోను, దేని పిల్లరా మరి హూరులు ఇద్దరు ఏం చేసినారు? ఆయన ప్రవర్తన చూసినారు. ప్రవర్తన చూసి
అపజయం కలగడానికి ఏమో తెలుసుకున్నారు. అయ్యో చేతులు ఎత్తినాడు. మోసే దేవునికి సన్నిధిలో చేతులు బరివెక్కినాయి, దిగుతూ ఉన్నాయి. చూసి ఆ ప్రవర్తన మేంపై సాయం చేయాలి విజయాని కోసం అన్నారు అనుకున్నారు. పరిగెత్తుకుంటా పోయి ఒక రాయి వేసినారు. రాయి మీద కూర్చున్నాడు మోసే ప్రవక్త. చేతులు బరివెత్తినప్పుడు ఏ పక్క ఒకరు ఆ పక్క ఒకరు చేతులు పట్టుకున్నారు. చేతులు పట్టుకోగా సూర్యుడు అస్తమించు వరకు ఆ చేతులు బరివెక్కకుండా అలాగే పట్టుకున్నారు ఇద్దరు. పట్టుకున్నప్పుడు సాయంత్రానికి అస్తమించే సమయానికి విజయం కలిగింది శత్రువుల పైన, ఇజ్రాయిలీలకు. దేవునికి మహిమ కలుగుగాక. ఏం కనపడుతుంది అన్నమాట ఇప్పుడు? ప్రకటన, ప్రవర్తన, ప్రార్థన. ప్రార్థన ప్రవర్తనే విజయానికి కారణమైంది. మోసే యొక్క ప్రకటన, ఇంకా ప్రార్థన, ప్రవర్తన విజయానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగుగాక. మరి అస్తమయము అనేది కనపడుతుంది. సూర్యుడు అస్తమించడము అనగా ఈ లోకానికి అంతము, లేక మనిషికి మరణము. ఎంత మరణాన్ని పోల్చుకుంటే 70-80 కావచ్చు, ఒకవేళ 120 కావచ్చు. ఇంకా దేవుడు కృప పొందితే పొందకంటే లేదు. ఒకవేళ అది లేకంటే ఈ ప్రవర్తన, ఈ ప్రకటన, ఈ ప్రార్థన మనం లేకపోతే నీటి మీద బుడక లాంటి జీవితం కూడా కావచ్చు, ఆవి లాంటి జీవితం కూడా కావచ్చు. ఈ జీవితంలో ఈరోజు మనం ఏం చేయాలా? దేవుని పిల్లారా, బండలాగా కొట్టబడిన క్రీస్తు యోషువనగా యుద్ధము చేసినట్లు మనం యుద్ధం చేయడానికి మనకు సంరక్షకుడు ఎవరంటే దేవుడే. రక్షకుడు, సంరక్షకుడు, ఇంకా మనకు ద్రోహము తీర్చే వాడు దేవుడే. ఆయన కాకుండా ఇంకెవరు లేరు. దేవుడు తీర్చేవారు, ఆ ద్రోహము తీర్చేవారు, యుద్ధము చేయించేవాడు, యుద్ధములో విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కాకుండా ఇంత గొప్ప కార్యం చేసిన వారు ఎవరు లేరు. మరి ఈరోజు ఇన్ని నేర్పించే పరిశుద్ధాత్మ ఇచ్చిన వారు కూడా యేసయ్య కాకుండా ఇంకెవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి దేవుని పిల్లారా? ఒకటిగా ఈరోజు మోసే స్థానంలో మరి యేసుక్రీస్తు వచ్చి స్థానంలో, బల స్థానంలో దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఇంత కార్యం చేసి ఇంత గొప్ప విషయం కనుక దేవుని పిల్లారా బాగా గమనించండి. ఈరోజు మనం ఏం చేయాలి? ఒకటిగా మనం చూస్తే దేవుని పిల్లారా, యెహోషువ చెప్పగానే వినే వాళ్ళగా ఉండాలా. మోసే చెప్పగా యెహోషువ చేసారా లేదా? పెద్దలు వచ్చారా లేదా? సంఘాల పెద్దలు అంటారు, చెప్పినట్లు రారు, ప్రార్థనకి రారు, ఏదైనా చూడడానికి, కార్యాలు చూడడానికి, ఏదైనా జనుపులు చూడడానికి రారు. పెద్దలు వచ్చారు లేదా? ప్రకటించగానే. మరి యెహోషువ చెప్పిన యుద్ధం చేసాడా లేదా? దేవుని పిల్లారా, అలాగే మనం ఏం చేయాలి? ఒకటిగా వినేవారుగా ఉండాలా. 2, యెహోషువ పెద్దలు చూసినట్లుగా చూడాలా దేవుని యొక్క కార్యాన్ని. 3దిగా యెహోషువ చేసినట్లు చేసేవారుగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా 4 ఏముంది అక్కడ గమనించాలి. దైవ సేవకుని యొక్క సంఘాలలో, దైవ సేవకుని యొక్క దేని పిల్లారా ప్రవర్తన చూడాలి. ప్రవర్తన చూసి ఆ ప్రవర్తన కలిగి జీవించాలి. 5వదిగా దైవ సేవకుడు చేస్తున్న భారాన్ని కూడా చూడాలి. ఆ భారములో పాలివారైనట్లు ఆ హోరులలో ఒకడు, ఆ యొక్క అహరోను ఏం చేసినారు? భారములో సహకరించారు, పాలివారు అయినారు. దేవుని పిల్లారా, ఈరోజు మనము కూడా అలాగే ఇంకా చెప్పాలంటే ప్రవర్తన ఎలాగ చూసినారో ఆ ప్రవర్తన కూడా దైవ సేవకుల్లో, తర్వాత సంఘంలో కూడా ప్రవర్తన ఉండాలి. ఈ ప్రవర్తన గురించి పేతురు భక్తులు ఏమంటారు దేవుని పిల్లారా? అదే 3వ అధ్యాయం పేతురు గ్రంథం, ఆ 3వ వచనం నుంచి 5వ వచనం చూస్తే, మీ ప్రవర్తన జడాలనుకుంటే ఎందుకు కాకుండా, ఇంకా బంగానగలు ధరించుకుంటే ఎందుకు కాకుండా మీ హృదయ అలంకరణ కలిగి ఉండాలా. ఈ హృదయంలో ఏముండాలా? దైవ సేవకుల యొక్క ప్రవర్తన చూస్తూ ఆ ప్రవర్తన కలిగి ఉండి ఆ శ్రమలో కూడా పాలువారంగా ఉండాలా. చాలామంది ఏం చేస్తారు? అబ్బా చేసినట్లే ఉంటారు, పెట్టినట్లే ఉంటారు, నైనా ఎట్లుంటారంటే అట్లుంటారు. ఆఖరికి చూస్తే అడ్రస్ ముక్కాకు వచ్చినప్పుడు
అడ్రస్ ఉండరు. ఒక ఊర్లో చర్చికి తావిస్తే ఒక ఆయమ మందిరం కడితే చెప్పి పోయినాం. అబ్బా ఆడ మందిరం కడితే ఇంకా మాదే ఉంటుందేమో అనుకున్నారో తెలియదు, కానీ కట్టడానికి వచ్చారు. కానీ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరిలో ఒకడు పరార్, అక్కడ ఊరి వారు వచ్చి ఆపుతానట్లే. మన అడ్రస్ కనపల్లి ఒక నెల 2 నెలలు. ఒక ఆయన మాత్రము వస్తూనే వచ్చినాడు, చెడ్డోడు కానీ మంచోడు కానీ. ఆ చెడు లేకుండా అంతా ప్రవర్తన కరెక్ట్గా ఉంటే అన్ని కార్యాలు జరుగుతాయి. ఆ మందిరం కట్టేదంలోనే కాకుండా ప్రతి దాంట్లో కూడా మనం విజయాన్ని పొందాలంటే, ఎందుకంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. నిన్న రాత్రి నాకు స్వప్నం వచ్చింది, ఈరోజు కాదు. నేనేదో మంచి పని చేస్తామంటే ఒకసారి కూర్చోన్నాడు ఆ జనాల్లో. ఆ జనాల్లో ఏం జరిగింది తెలిసిన, పోలీసులు వస్తున్నారు, ఎవరో చేతులు పిలుచుకొని వస్తున్నారు. ఆ పోలీసులు కానీలే అని చెప్పి ధైర్యంగా నిలబడుకొని ఉండారు. వచ్చి వారు ఏం చేస్తున్నారో తెలిసిన, మరి మంచిగానే స్టేషన్ తీసుకుని పోతున్నారు, పిలుస్తున్నారు. మరి పోయేటప్పుడు ఒక కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు, దొంగగా వచ్చి వారవారుగా నన్ను షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాని ఏరే పోలీసు వాళ్ళు చూడలేదు, ఎవరు చూడలేదు, దూరంగా నుంచి దొంగగా వచ్చి షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నాను, నా ప్రభు నాతో కూడా ఉండగా వాడు షూట్ చేస్తే నాకేమవుతుంది, వాడు షూట్ చేసినా కూడా నా రాజ్యానికి, నా దేవుని రాజ్యం వెళ్ళిపోతా అని ధైర్యంగా ఉంటున్నా. దేవుని పిల్లారా బాగా గమనించండి. దేవుని పాదాల దగ్గర మనం ఉండాలి, ఆయన పాదాల దగ్గర రావాలి, ఉండాలి. ఏం చేయాలా అని తెలుసుకోవాలి, అని చెప్పిన మాట వినాలి, విని నమ్మాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందమే కాకుండా అనేకులను సంరక్షించేవారుగా ఉండాలి, సంరక్షించే బండగా ఉండాలి. ఆ బండలాగా మనం సంరక్షించడానికి యేసుక్రీస్తుగా దేవుడికి కొట్టబడినాడు కనుక, కొట్టబడిన ఆయన బండలోంచి రక్తము నీళ్ళు తాగినట్లు క్రీస్తు బండ నుంచి రక్తం మనము త్రాగుతున్నాం కనుక, తింటున్నాం కనుక ఏం చేయాలా, మనం కూడా సంరక్షించేవారుగా ఉండాలి. అనేక మందిని పిలిచి సంరక్షించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి దేవుని యొక్క వాక్యముతో, 2 దేవుడిచ్చిన మన దాంతో, మన ఆరోగ్యముతో, మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా సంరక్షించేవారుగా ఉండాలి. ఇంకా ప్రకటించేవారుగా ఉండాలి. మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఏ ప్రవర్తన మార్చుకున్న పేతురు ఎలాగ చెప్తున్నాడో అలాగా మన ప్రవర్తన మార్చుకునేవారుగా ఉండాలి. అంతేకాదు దేవుని పిల్లారా, దైవ సేవకుడు సంఘము చేసినప్పుడే విజయాన్ని పొందుతాం. చూడండి త్వరగా ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదువమ్మా. ఎబ్రీ 4:16. ఎబ్రీ 4:16. గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు అమ్మా కృప పొందునట్లు ఏమంట, ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. చేరాలి వద్దమ్మా? చేరుతున్నారా సంఘస్థులు? మీరు చేరుతున్నారా? మరి సంఘస్థులు నేర్పాలా వద్దా? ఊరికే విని వదిలేస్తారా, నేర్పుతారా? మేమే కాదమ్మా, మీరు కూడా రండి అని చుట్టుపక్కల వెళ్ళి ప్రకటించండి. సంఘస్థుల దగ్గరగా ఉంటే వాళ్ళకి రాకుండా ఉండద్దు. ఈరోజు వాక్యం వినండి, ఈరోజు ఎంతమంది ప్రకటిస్తారో ప్రకటించండి. చుట్టుపక్కల ఉన్నాయి కదా కుటుంబాలు, మన కుటుంబాలకు వెళ్ళి ప్రకటించండి. ప్రకటించాలా వద్దా? మీ ప్రవర్తన చూపించాలా? మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా రండి, సమీపించండి కృపాసనం దగ్గరికి, కృపగల దేవుని దగ్గర కృప పొందడానికి. ఇట్లా ఉంటే ఎలాగ పొందుతారు కృప అని ఒకరికొకరు ప్రకటించుకునే వరకు ఉండాలి. 2 అలాగే 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. కృపాసనం దగ్గరికి చేరాల. ఏం చేస్తున్నారమ్మా? మళ్ళా చదువు. ఈ క్రమము చూడగా జీవించుచున్నానని సాక్ష్యం పొందినవాడు ఏం చేస్తున్నాడమ్మా? పుచ్చుకొనుచున్నాడు. అయితే అంతేకాక 10వ వంతులను అబ్రహాము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు అబ్రహాము ఏం చేసినాడు? ఈరోజు క్రమము చొప్పున లేవీయులు
పాత నిబంధనలో దశమాంశాలు పుచ్చుకొనుచున్నారు. కారణమేమి? ఆ రోజు అబ్రహాము వారి తరపు నుంచి దశభాగం ఇచ్చినాడు కనుక ఆ రోజు లేవీయులు ఇజ్రాయెల్ చేత దశభాగమును పుచ్చుకున్నారు. అర్థమైందమ్మా? ఇలాగే సంఘాలలో మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడు మన కుమారులకు దీవెన వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే పాటించినప్పుడు మన పిల్లల దేవుడు కన్నించి ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేవీలు పుచ్చుకున్నట్లు అబ్రాహాము ఇస్తే, లేవీలు పుచ్చుకున్నట్లు నేను కూడా పుచ్చుకోవాలంటే ముందు ఇచ్చేది మనము నేర్చుకోవాలి. దేవునికి కనికరింపబడి ఆయన కృపాదం దగ్గరికి వచ్చి నేర్చుకొని ఆ ప్రకారం చేస్తూ కనికరింపబడాలి. కనికరింపబడి కనికరించి ఇచ్చేవాడిగా ఉండాలా. అప్పుడు కనికరము చూపువాడు కనికరాన్ని పొందేవాడిగా ఉంటాడు. ఇప్పుడు సంఘంలో వచ్చిన వారిని మనము అనేది సంరక్షించాలంటే దశంభాగం. ఈ దశమాన్ని తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు. సంఘాన్ని సంరక్షించడానికి, మందిరంలో దేవుని ఆహారం కొదవలేకుండా ఉండడానికి, ఇక్కడ ఎంతమంది వచ్చిన ఆహారం కొదవలేకుండా, ప్రతి దేవుని పనికి కొదవలేకుండా ఉండడానికి దశభాగం ఇస్తున్నాం. దైవ సేవకులకు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 7-8 వచనాలు చూస్తే, అడగండి నీకు ఇస్తాడు. సమీపించాలా, ఇవ్వాలా, కనికరించి దేవుని పని కోసము మనము అడిగి కనికరాన్ని పొందాలి. అడగండి మీకు ఇవ్వబడదు. దేవునికి మహిమ కలుగును గాక. తట్టాల అన్ని తల్లి తెలుసుకోవాలా. అలాగ చేసినప్పుడే మనం ఆ కార్యాన్ని చూస్తాం. గనుక దేవుని పిల్లారా, ఈరోజు ఆ బండ క్రీస్తే సంరక్షించే బండ, రక్షించే బండ ఆ యోషువకు బదులు సాదృశ్యంగా మరి క్రీస్తు ప్రభువారే ఆ దేవుడే మన విజయంలో ఆ యుద్ధంలోకి జీవించేవాడని చెప్పి తెలుసుకొని ఈరోజు ఏం చేయాలో తెలుసుకున్న మనం కూడా రక్షణ పొంది 2 సంరక్షించేవారుగా ఉండాలా, 3 ప్రకటించేవారుగా ఉండాలా, 4 మరి దేవుని పిల్లారా ప్రవర్తన కలిగి ఉండాలా. ఇంకా నేర్చుకున్న అనేక విషయాలుగా మనం వచ్చి పని చేసేవారుగా ఉండాలా. ఇటు భాగ్యం నాకు దయచే ప్రభావ మరవకుండా అయ్యగారితో పాటు కూడా నేను కూడా సహకరించి అయ్యగారి యొక్క భారంలో కలిసి జీవిస్తా ప్రభాని మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ఎవరి పాటికి వాళ్ళు ప్రభు వైపు చూస్తూ ఆయన వైపు మళ్ళుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మోకరిస్తాం.